అమరావతికి రాజముద్ర పడింది. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇది తట్టుకోలేకపోతున్నారు, విషం కక్కుతున్నారు, వాకౌట్లు చేస్తున్నారు, కొత్త పేర్లు పెడుతున్నారు రాజధానికి. అవి ఏవి కూడా సాధ్యం కాదు. సో జగన్మోహన్ రెడ్డి గారికి అసలు అమరావతిలో ఉండే అర్హతే లేదు. అలాగే ఆయన ఫోటోలు కూడా దగ్ధం చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, ఇది ఎక్కడి వరకు వెళ్తుంది? మీరేమో రైతుల కోసం మేము ఎటువంటి పోరాటాల కన్నా సిద్ధమని మీరు చెప్తున్నారు. సార్, ముందుగా అమరావతి అనే ఒక అంశానికి చట్టబద్ధమైందన్నారు, సంతోషమే, బానే ఉంది, హ్యాపీ. మేము దానికి కాదనట్లా. మేము మొదటి నుంచి చెబుతున్న అంశం ఏంటంటే అండి, అమరావతి అనే దానికి మేము వ్యతిరేకం కాదు. అమరావతిలో సాధ్యాసాధ్యాల గురించి మాత్రమే మేము మాట్లాడుతున్నాం. మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మాట్లాడే మాట అమరావతిలో జరిగే సాధ్యాసాధ్యాలు ఏంటి అనే దాని మీద చర్చ వస్తా ఉంది సార్. సో ఆ రోజు మాట్లాడినా ఈ రోజు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవిక దృక్పథంతో మాత్రమే మాట్లాడుతున్నారు తప్పిస్తే ఎక్కడా కూడా పిచ్చి ప్రలాపనలు మాట్లాడటం లేదు, అతిశయోక్తులు మాట్లాడటం లేదు. సో ఆ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఏంది? చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని ప్రకారం 52,000 ఎకరాలు ఇప్పుడు ఏదైతే ఉందో అవైలబుల్లో ఉంది. ఆ 52,000 ఎకరాల్లో విశ్వనగరం కడతాం, ప్రపంచ స్థాయి నగరం కడతాం అని చెప్పేసి నాడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాట వాస్తవమా కాదా? మరి అది ఈ రోజు ఎందుకు మున్సిపాలిటీ అయిపోయింది? మరో 175,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ కి ఎందుకు సిద్ధమవుతున్నారు? వాటిల్లో ఆల్రెడీ 20,000 ఎకరాల చిల్లరకి ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్యలో ఇచ్చినటువంటి ప్రతిపాదనల ప్రకారం కేవలం 1 ఎకరా డెవలప్ చేయడం కోసం మౌలిక వస్తువులు సార్, మళ్ళీ నేను చెప్పేది బిల్డింగ్లు, వీటి గురించి మాట్లాడట్లా, రోడ్లు, డ్రైనేజ్, అదే విధంగా కరెంటు, నీళ్లు, వీటి కోసం ఎకరాకి 2 కోట్లు ఖర్చు అవుతుంది. మరి 1,00,000 ఎకరాలు ఇంటూ 2 కోట్లు ఎంతండి? 2 లక్షల కోట్లు. మన స్టేట్ బడ్జెట్ ప్రకారం 2 లక్షల కోట్లు ఎన్ని సంవత్సరాల్లో మనం అక్కడ ఖర్చు చేయగలం? ఇది పాయింట్ నెంబర్ 1 సార్. సాధ్యమయ్యేదేనా? దీన్ని మేము ఆ రోజు అడిగాం, ఈ రోజు అడుగుతున్నాం. సో దాంతో ఆగట్లేదు సార్ వీళ్ళు. కానీ ఆంధ్రప్రదేశ్ లో జిఏడి టవర్ తో సహా మిగిలిన 4 టవర్లు అని చెప్పి సచివాలయానికి టెండర్లు పిలిచారు సార్. దాని విస్తీర్ణం ఎంతో తెలుసా సార్? 52,20,496 స్క్వేర్ ఫీట్ సార్. 10 లక్షల స్క్వేర్ ఫీట్ ఉండే దగ్గరే 40 to 50% ఖాళీ ఉంది సార్. కానీ మనం డెఫిసిట్ లో ఉన్నాం, అప్పుల్లో ఉన్నాం, ఆర్థికంగా రెవెన్యూ డెఫిసిట్ లో మనం నడుస్తా ఉన్నాం. మరి మనకి 52,20,496 స్క్వేర్ ఫీట్లు కడుతున్నారు సార్. దాన్ని కూడా సార్ ఏం చేశారంటే, మొట్టమొదటిగా సార్ 4 టవర్లకు కలిపి 4,354 కోట్ల రూపాయలు టెండర్ కాల్ఫర్ చేశారు సార్. దాంతో ఆగట్లేదు సార్. తర్వాత ఏసీలు, ప్లంబింగ్, ఫైర్ సేఫ్టీ, లిఫ్ట్ కోసం సార్ 2,316 కోట్ల రూపాయలు మొన్న శాంక్షన్ చేశారు సార్. అంటే కన్స్ట్రక్షన్ కి అయ్యే కాస్ట్ లో సగం కాస్ట్ ఫైర్ సేఫ్టీ, లిఫ్ట్లు, అదేవిధంగా ఎలక్ట్రికల్, ఏసీల కోసం వాడుతా ఉన్నారు సార్. సో దీన్ని వెరసి 14,796 రూపాయలు స్క్వేర్ ఫీట్ కి అవుతా ఉంది సార్. మళ్ళీ ఇసుక ఫ్రీ సార్, సేవరేజ్ ఛార్జెస్ ఫ్రీ సార్, ఇవి కాకుండా జిఎస్టీ వేవర్ సార్, జిఎస్టీ రీఎంబర్స్మెంట్ చేస్తా ఉన్నారు సార్, ఇవి కాకుండా ఎన్ఎస్సి కూడా ఫ్రీ సార్. మరి ఇవన్నీ కూడా ఇస్తున్నప్పుడు 14,796 రూపాయలు స్క్వేర్ ఫీట్ ఎక్కడుంది? ఢిల్లీలో సార్, ఢిల్లీలో పీడబ్ల్యూడీ జరిగేటువంటి వర్కుల్లో కూడా 4,000కి మించి స్క్వేర్ ఫీట్ ఇవ్వట్లేదు సార్. గవర్నమెంట్ సార్ ఇచ్చేది, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఇచ్చేది 4,000కి మించి స్క్వేర్ ఫీట్ ఇవ్వట్లేదు సార్. కానీ ఇక్కడ 14,796 రూపాయలతో ఏం సార్, ఏం చేస్తా ఉన్నారు ఆడ? దానికి ఎవరు సమాధానం చెప్పరు సార్, దానికి ఎవరు సమాధానం చెప్పరు. కాదు శేఖర్, ఓకే, మీ వెర్షన్ మీరు చెప్తున్నారు ఇదంతా సాధ్యం కాదు అని. సరే, ఈ మావిగన్ ఏంటి, ఇది సాధ్యం అవుతుందా? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. మావిగన్ దగ్గర కూడా వస్తాను సార్, మావిగన్ దగ్గర కూడా వస్తాను. ఒక్క నిమిషం అయితే మీరు ఒక్క నిమిషం నాకు ఒక 3 minutes టైం ఇస్తే తర్వాత వాళ్ళు ఎంతసేపు అయినా మాట్లాడుకున్నాను సార్, నేను ఇబ్బంది లేదు. సో తర్వాత సార్ అసెంబ్లీ భవనానికి వస్తాం సార్. అసెంబ్లీ భవనానికి వస్తే 1,449 కోట్లు అంట సార్. పార్లమెంట్ భవనం 900 కోట్లు, 1,270 మంది కూర్చుంటారు సార్. మరి అసెంబ్లీ భవనానికి 1,479 కోట్లు ఏంటి సార్? 600 కోట్లతో తెలంగాణ సెక్రటేరియట్ కడితే 6,600 కోట్లతో ఆంధ్ర సెక్రటేరియట్ కడతా ఉన్నారు సార్. సో ఇవన్నీ ఎవరి డబ్బులు? ఇవన్నీ ఎవరు తీసుకొస్తున్నారు? ఎవరు కట్టాలి? సాధ్యమయ్యేదేనా? ప్రాంతీయ అసమానతలు రావా అని నేను అడుగుతా ఉన్నాను సార్. ఇక రోడ్ల నిర్మాణంలో వీటన్ని ఇంకా దారుణం ఏదంటే సార్, కొండవీటి వాగు నుంచి వారధి వరకు ఫ్లైఓవర్ వేశారు సార్. ఈ ఫ్లైఓవర్ ప్రతిపాదన చేశారు సార్. ఆ ఫ్లైఓవర్ ప్రతిపాదనకి కిలోమీటర్కి 170 కోట్లు సార్. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కిలోమీటర్ 35 కోట్లు సార్ ఇచ్చింది. కానీ ఇక్కడ కిలోమీటర్కి 170 కోట్లు సార్.
ఎక్కడి నుంచి డబ్బులు? ఈ వేవర్ ఎందుకు వస్తా ఉంది? ఇంత డిస్టెన్స్ ఎందుకు వస్తా ఉంది? ఎవరికి వెళ్తా ఉన్నాయి డబ్బులు? 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారు సార్. ఎందుకు ఇచ్చారంటే ఇచ్చేటప్పుడు క్లాస్ పెట్టి ఇచ్చారు సార్. 2 years లోగా 30% పూర్తి అవ్వాలి అని చెప్పేసి క్లాస్ పెట్టి ఇచ్చారు సార్. కానీ పూర్తయింది ఎంతో తెలుసా సార్? 6% సార్. 6% మాత్రమే పూర్తయింది. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి రావాలి? సో మమ్మల్ని పారిపోండి, జగన్మోహన్ రెడ్డి గారిని తరిమి కొడతామన్నారు కదా సార్. అసలు నిజంగా తరిమి కొట్టాల్సింది ఎవరిని? రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇస్తామని చెప్పేసి పుష్కర కాలమైనా సరే ఎవరి ఫ్లాట్ ఎక్కడుందో ఇప్పటికీ తెలియదు. సిఆర్డీఏ భవనంకి వెళ్తే మ్యాప్ లో చూపించడం తప్పిస్తే ఫిజికల్ గా ఎవరికి ఫ్లాట్ చూపించలేని పరిస్థితి. జీవనోపాధి భద్రత అన్నాడు, ఎవరికి భద్రత ఇచ్చారో తెలియదు. ఉచిత విద్య, ఉచిత వైద్యం అన్నారు. అమరావతి ప్రాంతంలో ఎంతమందికి ఉచిత విద్య ఇచ్చారు, ఎంతమందికి ఉచిత వైద్యం ఇచ్చారు? మౌలిక వస్తువులు కల్పనన్నారు. బిల్డింగ్లు కట్టడం తప్పిస్తే ఒక్క ఎకరైనా మీరు డెవలప్ చేశారా? ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇస్తామన్నారు. ఒక్క నిమిషం సార్, 1 minute. ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇస్తామన్నారు. ఏ ఒక్కరికైనా ఇల్లు కట్టించారా? 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే వాళ్ళనే ధర్మేశారు. ఇక చూసుకుంటే 1,00,000 రుణమాఫీ అన్నారు. గుండు సున్నా ఎవరికైనా చేశారా? 25 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తా అన్నారు. ఎవరికైనా సున్నా, ఎవరికైనా రూపాయి ఇచ్చారా? నేను అడుగుతున్నాను సార్. ఇక చూసుకుంటే ఓల్డేజ్ హోములు అన్నారు. ఒక్క ఓల్డేజ్ ఏం కట్టించారా? సో సాధ్యమయ్యేది ఆలోచించండి అని చెప్తున్నాం. నాడైనా నేడైనా. మావిగన్ అన్నారు సార్, మావిగన్ అన్నారు సార్. మచిలీపట్నం పోర్ట్ ఉంది, లాజిస్టిక్ హబ్ రాబోతుంది, సాగరమాల ప్రాజెక్ట్ ఉంది, సాగరమాల హైవే ఉంది, ఏదైతే హైదరాబాద్ నుంచి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఉంది, రైల్వే కనెక్టివిటీ ఉంది. అక్కడి నుంచి తీసుకుంటే విజయవాడ ట్రేడ్ కింగ్ గా ఉంది, పక్కనే ఉన్న గుంటూరు ఆగ్రో హబ్ గా ఉంది. వీటిని కనెక్ట్ చేయండి అని చెప్పాం. వాటిని కాదండి శాఖ ఒక్క విషయం కాదు ఒక్క విషయం. ఈ మీరు చెప్పిన ఈ మావిగను ఎన్నో ఏళ్ల బట్టి ఉన్నది. మరి మీ పాలనలో చేయొచ్చు కదా. మీ పాలనలో చేయకుండా వీళ్ళు ఏదో ఒకటి చేస్తే దాన్ని మీరు మావిగను చేస్తామనడం ఏంటి, చేయమనడం ఏంటి? ఈ టైంలో చేస్తే సరిపోదు కదా. పోనీ మీకు ఇంత విజనరీ ఉన్నప్పుడు సార్ ప్లాన్ ఏమేమి అనుకుంది? విశాఖపట్నంలో ఐటీ ఉంది, ఫార్మా ఉంది, హార్బర్ ఉంది, ఫిషింగ్ హార్బర్ తో పాటుగా పోర్ట్ ఉంది, లాజిస్టిక్స్ హబ్ ఉంది, ఎకనామిక్ గ్రోత్ సెంటర్ ఉంది, పరిపాలనా విభాగం పెడితే ముందుకెళ్తుంది అనేది మా ప్లాన్. శాసన రాజధానిగా దీన్ని పెడితే అనుబంధంగా అమరావతి కూడా డెవలప్ అవుతుంది. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం ఏదైతే ప్రాంతీయ అసమానతలు రాకుండా కర్నూలులో హైకోర్టు పెడితే ఆ ప్రాంతం కూడా డెవలప్ అవుతుంది అనేది మా ఒక విజన్. దాన్ని విలువలు పలువలుగా అందరికీ చెడు ప్రాయాన్ని రైకొట్టారు. సరే, దాన్నేనా కాకపోయినా సరే ఇప్పుడు అమరావతిలో కేవలం మౌలిక వస్తువులతో ఖర్చు పెట్టేటువంటి 2 లక్షల కోట్ల రూపాయల డబ్బుల్లో 10% 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ రోడ్డు మొత్తం డెవలప్ అయిపోతుంది. సో మావిగన్ అనే పేరు మీకు నచ్చలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్నే చెప్పారు కదా, మావిగన్ అనే పేరు నీకు నచ్చకపోతే నీకు నచ్చింది పెట్టుకున్నాను. మావిగన్ అనే పేరు కాకపోతే ఈ రోజు అసెంబ్లీ పార్లమెంట్ రాజ్యసభలో రేణుకా చౌదరి గారు చెప్పిన పేరును ప్రస్తావించండి. మేము వద్దన్నామా? లేదంటే గ్రేటర్ అమరావతి అని చెప్పి పెట్టుకోండి, మేము వద్దన్నామా? గ్రేటర్ అమరావతి అని పెట్టుకోండి, మేము వద్దన్నామా? మీకు నచ్చిన పేరు పెట్టుకోండి. కానీ అసలు కంటెస్ట్ వదిలిపెట్టి మచిలీపట్నం దగ్గర నుంచి గుంటూరు మధ్య ఉన్నటువంటి సౌలభ్యాన్ని వదిలిపెట్టి దాని గురించి చర్చ పక్కన పెట్టి ఈ మావిగన్ అనే పేరు చుట్టూ తిరుగుతున్నారు చూడండి. దాన్ని ఏమనాలక? రైతుల గురించి మేము వాళ్ళకి అండగా ఉంటాం, పోరాడతాం అంటే మీకు ఏమైనా ధైర్యం ఉండిలో ఉంటే ఏ గ్రామంలో కన్నా వచ్చారా మాట్లాడింది, తన్నులు తినకుండా బయటికి వెళ్తే అప్పుడు చూద్దాం అంటున్నారు. రామారావు లాంటి రైతులు ఉన్నారు చూడండి సార్, గుండెపోటుతో చనిపోయిన రైతు. ఆయన దగ్గరికి మొన్న కేంద్ర మంత్రివర్యులైనటువంటి పెమ్మన చంద్రశేఖర్ గారు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళారు సార్. రైతులు బాగా చెప్పారు సార్. ఒక 2 ఏళ్ళు ఆగితే ఎవరు రైతుల చేతిలో తన్నులు తింటారో, ఎవరు రైతుల చేతిలో పూలమాలలు పొందుతారో మీరే చూస్తారు సార్. భవిష్యత్తు నిర్ణయిస్తుంది సార్. కానీ మేము చెప్తా ఉన్నాం సార్, మళ్ళీ చివరిగా ఒకే ఒక మాట చెబుతున్నాం సార్. మీరు అమరావతి రాజధాని అనేది కట్టండి, కానీ రాజధాని వేరు, నగరం వేరు. ఇది చిన్నిటికి చాలా డిఫరెన్స్ ఉంది సార్. నేను ఒక పార్టీ అధికార ప్రతినిధిగా మాట్లాడట్లేదు సార్, రాష్ట్ర పౌరుడిగా నేను నా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాను. రాజధాని వేరు, నగరం వేరు. రాజధాని అంటే రాజధానికి సంబంధించినటువంటి పరిపాలనా భవనాలు అవి కట్టడం, నగరం కట్టడం సాధ్యమేనా ఈ కాలంలో? మీరు చెప్పండి. నగరం ఆటోమేటిక్ అది పెరగాలి. ఉన్న నగరానికి బూస్టింగ్ ఇస్తే అది పెరుగుతుంది. అలాగే కాకుండా కొత్తగా నగరాన్ని సృష్టిస్తామంటే దాన్ని ఏమంటాం? ఏమంటాం? మీరు ఆలోచన చేయండి. రాజధాని పేరుతో ఒక్క నిమిషం. రాజధాని మాట్లాడదాం, మళ్ళీ సెకండ్ రౌండ్ వస్తుంది. మీరు అందరూ మాట్లాడాలి కదా, మాట్లాడిన తర్వాత మళ్ళీ మీకు